కాస్త జాగ్రత్తగా నడమ్మా, పడిపోతావమ్మా అని చెప్పి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. లేదు లేదు నేను పరిగెడుతూ ఉంటా అంటారు. సో వాళ్ళ పరుగులు ఎలా ఉంటూ ఉంటాయి? అలా ఒక్కసారిగా పరిగెట్టి 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 ఎక్కడ పడిపోతూ ఉంటారు. అప్పుడు పట్టుకుంటూ ఉంటాం. కానీ బంగారాన్ని ఎలా పోల్చాలి? చిన్నపిల్లలతో పోల్చాలా లేకపోతే పెద్దవాళ్ళతో పోల్చాలా? ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే పరిగెట్టి 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 ఒక్కసారిగా బ్రేక్ కొట్టింది. ఇది బంగారానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటే భారీగా బంగారం తగ్గిపోయింది. బంగారం ధర తగ్గిపోయింది. వెండి కూడా అలాగే తగ్గింది. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులతో తగ్గిపోయాయి రేట్లు. 11 ఏళ్లలో ఒక్క రోజులో భారీగా బంగారం వెండిపోయి ఇన్ఫ్యాక్ట్ బంగారం వెండి ధరలు పడిపోవడం 11 ఇయర్స్లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. 11 ఏళ్లలో ఒక్క రోజులో అంటే ఈ 11 ఏళ్లలో ఒక్క రోజులో ఇంతలా భారీగా రేట్లు పడిపోవడం బంగారం కావచ్చు వెండి విషయంలో కావచ్చు ఇదే ఫస్ట్ టైం. 2 రోజుల్లోనే బంగారం ఏకంగా 20,000, వెండి దాదాపు ₹1,00,000 తగ్గిపోయింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఇప్పుడు ₹2,85,156గా ఉంటే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,59,867. అఫ్కోర్స్ గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. బట్ రీసెంట్గా పెరిగిన పరిణామాలతో పోల్చుకుంటే ఎక్కడ 2 లక్షలకు వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడుకున్న రోజుల్లో ఇప్పుడు 1,59,867 అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. అయితే బంగారం ధర మరింత తగ్గుతుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న మాట. బట్ హూ నోస్. బట్ దీని వెనకాల వినిపిస్తున్న కారణాలు ఇంకా అనేకం ఉన్నాయి.